'పరాశక్తి' మూవీ రివ్యూ ఈ మూవీ 2 అవర్స్ అండ్ 40 మినిట్స్‌తో జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మూవీ స్టార్ట్ చేయడం గైస్ బాగా స్టార్ట్ చేస్తారు. అక్కడ కంటెంట్ కావచ్చు, అక్కడ స్టోరీ లైన్ కావచ్చు చాలా బాగుంటుంది. కాన్సెప్ట్ తీసుకోవడం అయితే బాగా తీసుకున్నారు. కమ్ టు ద ఎగ్జిక్యూషన్ నాకైతే మరీ అంతేం అనిపించలేదు గైస్. మూవీ ఫస్ట్ హాఫ్ లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అసలు ఆ లవ్ స్టోరీ ఎందుకో నాకు అర్థం కాలేదు. సరే లవ్ స్టోరీ పెట్టారు. ఆ లవ్ స్టోరీ ఏమన్నా బాగుందా అంటే లేదనమాట. క్రింజీగా ఉంటది. లిటరలీ మూవీలో శ్రీలీల క్యారెక్టర్ ఉంటది కానీ అసలు మూవీలో ఇంపాక్టే ఉండదు అనమాట తన క్యారెక్టర్ కి అయితే. ఆ లవ్ స్టోరీ ఏదో పెట్టారు కానీ అసలు మూవీలో ఆ లవ్ స్టోరీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇది పక్కన పెడితే మన హీరో వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ ఒకటి ఉంటాడు గైస్. తన క్యారెక్టర్ ఏమన్నా బాగుందా అంటే అతని క్యారెక్టర్ కూడా మరీ అంతే ఉండదు అనమాట. మన హీరో వాళ్ళ తమ్ముడిని పెట్టి ఏదో ఒక ఎమోషన్ ట్రై చేద్దామని ట్రై చేస్తా ఉంటారు గైస్. కాకపోతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ ఏంటంటే ఇంటర్వ్యూలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీనే కొంచెం బాగుందనిపించింది. అది కూడా ఓకేలా ఉంటుంది అంతే. ఇంకా మిగతాది ఏంటంటే బ్రదర్ ఎమోషన్ ఏదో ట్రై చేస్తా ఉంటారు. కాకపోతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మూవీలో మనకేమైనా ఎమోషనల్లీ కొంచెం ఏమన్నా వర్కౌట్ అవుతా అంటే భాష అనేసి క్లైమాక్స్ లో కొంచెం వస్తుంది గైస్. అదే కొంచెం వర్కౌట్ అయినట్టు ఓకే అనిపించింది అక్కడ. మూవీలో కొంచెం బాగా అనిపించింది ఏంటంటే ఒకటే లాంగ్వేజ్ కలిసి ఇలా చేయట్లేదు, అన్ని లాంగ్వేజెస్ కలిసి ఇలా చేస్తున్నాయి అనేసి కొంచెం బాగా చూపిస్తారు. అది కొంచెం బాగా అనిపించింది. అంటే ఈ పోరాటం ఒకటే లాంగ్వేజ్ కాదు అన్ని లాంగ్వేజెస్ కి వర్తిస్తుంది అన్నట్టుగా చూపించారు. అది కొంచెం బాగా అనిపించింది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే హిందీ భాష మీద ఎలా పోరాటం చేశారో అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏమంటావు. ఇంకా మూవీ క్లైమాక్స్ లో ట్రైన్ మీద ఒక ఫైట్ ఉంటుంది గైస్. ఆ ఫైట్ లో సీజీ అండ్ విఎఫ్ఎక్స్ అయితే మరీ అంత ఏం గైస్ చాలా డల్ గా ఉన్నాయి. అలాగే మూవీలో పోలీస్ అనేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది గైస్. ఆ క్యారెక్టర్ అయితే మరీ అంత ఏం లేదు గైస్. నాకైతే వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది. నాకు సటన్ టైం లో అనిపించింది గైస్ అతను రెవెన్యూ తీసుకుంటున్నాడా లేకపోతే డ్యూటీ చేస్తున్నాడా అనేసి. అసలు మూవీ స్టార్టింగ్ లోనే మన హీరో ఆ పోలీస్ ఎరగొట్టేస్తాడు. అయినా సరే తన్నే మెయిన్ విలన్ గా పెట్టారు. మరి అసలు మూవీలో విలన్ క్యారెక్టర్ గైస్ నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి తన క్యారెక్టర్ అయితే. కాకపోతే ఏంటంటే 1 or 2 సీన్స్ లో అయితే కొంచెం ఇంపాక్ట్ ఉంటది అంతే. ఇంకా మూవీలో మన రానా అని వస్తాడు కనిపిస్తాడు వెళ్ళిపోతాడు అని. మరి ఎప్పుడు వచ్చాడు ఏం చేశాడు మరి ఏం అర్థం కాదు. అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు గైస్ అంతే. అలాగే మూవీలో చాలా క్యామియోలు ఉంటాయి. అవి కూడా అలా వచ్చి అలా పోతాయి గైస్ అంతే. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ విజువల్స్ గైస్ ఓకేలాగా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.